నములు నేను ఎప్పుడూ అనుకోలేదు వైఎఫ్జే మినిస్ట్రీలో ఉంటాను, అది క్వైర్లో ఉంటానని. సో ఐఎమ్ ఎ లూథరన్. అంటే ఇట్స్ బౌండరీస్. నేను ఎప్పుడు లూథరన్ చర్చ్ వరకునే సండే స్కూల్ తీసుకోవడం, యూత్ ఓన్లీ చర్చ్ వరకునే ఉండేదాన్ని. సో ఎప్పుడు ఐ నెవర్ ఇమాజిన్ అనమాట, ఇలా దేవుని సేవలు ఇంత బలంగా వాడుకోబడతానని ఎప్పుడూ అనుకోలేదు. సో ఒకసారి మా చర్చ్లోనే 2018 మెగా యూత్ ఫెస్ట్కి మా చర్చ్లో ప్రాక్టీస్ జరుగుతుందని తెలుసు. మామూలు జాన్ అన్న హెప్సీ అక్క అని తెలుసు, కానీ ఎప్పుడు అనుకోలేదు. సో ఆ రోజు ఫ్రైడే ప్రేయర్ జరిగింది, లేట్ అవ్వడం వల్ల. సో నేను మా మదర్ చర్చ్లోనే ఉన్నాం, రెయిన్ పడుతుందని. సో అప్పుడు అక్క వాళ్ళు వచ్చారు. సో క్రాంతి నువ్వు క్వైర్లో ఉండు అని చెప్పారు. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుడు ఎందుకు లేట్ చేశారా అని చెప్పి అప్పుడు అనుకున్నాను. బట్ 2018లో ఫస్ట్ నేను అంత పెద్ద మినిస్ట్రీలో క్వైర్లో నేను ఉండడం. మెయిన్ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ పెడతారు, అన్న అక్క వాళ్ళు ప్రోగ్రామ్ పెడతారు. ఒక ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం మర్చిపోతామేమో, కానీ అక్క కానీ అన్న కానీ అసలు అలా మర్చిపోరు. ఎప్పుడు మన గురించి, మన ఫ్యామిలీ గురించి కూడా ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడు హెప్సీ అక్క అంటూ ఉంటుంది, వీఆర్ వైఎఫ్జే ఫ్యామిలీ అని. ఒక ఫ్యామిలీలో మెంబర్స్ని ఎలా చూస్తారో సేమ్ అలా కేర్ తీసుకోవడం, మన హెల్త్ ఇష్యూస్ కానీ స్పిరిచువల్ లైఫ్గా ఎలా ఉండాలి అనేది కూడా మనం చెప్తారు. బీయింగ్ ఏ క్రిస్టియన్ యూత్ ఎలా ఉండాలి, వాళ్ళకి టెంప్టేషన్స్ వచ్చినా ఒకవేళ వాళ్ళు ఎలా నడవాలి అనేది. అంతేకాకుండా ఈ వైఎఫ్జే ద్వారా, యేసులో విజయం ద్వారా ఇంకా దేవుని తెలియని వాళ్ళు ఎంతోమంది తెలుసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. అండ్ ఆల్సో నాకు ఇంత అవకాశం ఇచ్చిన మెయిన్లీ వైఎఫ్జే క్వైర్ హెప్సీ అక్కకి. ఈవెన్ దో షీఈస్ హ్యావింగ్ 2 kids, చిన్న పిల్లలు ఉన్నప్పటికీ మా క్వైర్ ప్రాక్టీస్ అంటే అక్కే వచ్చి ఉంటారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిస్ మినిస్ట్రీ అండ్ జాన్ అన్న ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.